ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖము సంతోషమగును. జీసస్ హోలీ మినిస్ట్రీస్ వారి ప్రేయర్ మిరాకిల్. ఎందుకు శ్రమలు ఆయన పిల్లలకు అనుమతిస్తాడు అంటే చూడండి, అపోస్తులుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్ర కర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి తన శ్రమలన్నిటిలో నుండి, అబ్బా ఎంత చక్కటి మాట అండి. చూడండి, యేసు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన శ్రమలను అనుమతించటమే కాదు, ఆ శ్రమలలో ఆయన తోడుగా ఉండే దేవుడు. నువ్వు ఒక్కదానివే శ్రమ పడుతున్నావు అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే. నువ్వు ఒక్కడే శ్రమ పట్ల, నీతో పాటు నీతో ఉన్న దేవుడు శ్రమ పడుతూ ఉన్నాడు. అది శరీర శ్రమ, మానసిక శ్రమ అన్నది వేరే విషయం, ఏదన్నా కావచ్చు. యోసేపు 2 పడ్డాడు, శరీర శ్రమ పడ్డాడు, మానసిక శ్రమ కూడా పడ్డాడు. యేసుక్రీస్తు మానసిక శ్రమ పడ్డాడు, శరీర శ్రమ పడ్డాడు. దేవుని పిల్లంగి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఏ శ్రమ గుండా మనం వెళుతూ ఉన్నా ఆ శ్రమలలో ఆయన మనకు తోడై ఉండే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీకు శ్రమలు వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని ఎప్పుడు అనుకోవద్దు. నీతో పాటు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కూడా నీకు తోడు ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకో. నీకు తోడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. కనుక దేవుని పిల్లమైన ఆయన మనకు తోడు ఉండే దేవుడు కాబట్టి శ్రమలలో కూడా తోడు ఉండే దేవుడు కనుక ఆ శ్రమలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. అన్నలో శ్రమ పెట్టారు. ఎట్లాగూ మాటల ద్వారా, ఎట్లాగూ దెబ్బల ద్వారా, ఎట్లాగూ అమ్ముకొనుడు ద్వారా. ఇష్మాయిల్కి అమ్ముకుంటే ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. ఫరో దగ్గర ఉన్న పోతీఫర్ ఏం చేసి అంటే కొనుక్కున్న తర్వాత అక్కడ వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి దగ్గర సుకుమారంగా పెరిగిన యోసేపు అక్కడ వెట్టి చాకిరీ చేస్తూ ఉంటే ఎంత బాధ, ఎంత కష్టం. అయినను దేవుడని యెహోవా అక్కడ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వే కష్టంలో ఉన్నా నీతో ఉన్న దేవుడు ఆయన, ఏ శ్రమలో ఉన్నా నీతో ఉన్న దేవుడు ఆయన, ఏ బాధలో ఉన్నా నీతో ఉన్న దేవుడు ఆయన. ఆయన నీతో ఉండి నీ కష్టాన్ని అంతా, నీ శ్రమనంతా ఏం చేస్తాడంటే లెక్క కడతాడు. చెప్పు, ఏం చేస్తాడు చెప్పు? లెక్క కడతాడు. అన్నంలో శ్రమ పెట్టారా, యేసయ్య తోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తులోనికి వచ్చాడా? ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? పోతీఫర్ దగ్గర కష్టపడతా, బానిసత్వం చేస్తా ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. అక్కడ తోడుగా ఉండి అక్కడ ఆశీర్వదించాడు. కొంత ఊరట కలిగింది. ఆ పోతీఫర్ ఏం చేశాడంటే అతను దీవించబడటం చూసి తనకున్న సమస్తమైన అధికారాన్ని ఇచ్చాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చేలాక అమ్మాయ కొంత బాగుంది. ఇప్పుడు నిన్న దాకా ఎంత చాకరీ, బానిసత్వం అని బాధపడిన వ్యక్తికి కొంత విశ్రాంతి కలిగి ప్రశాంతంగా ఉన్నాడు. ఈ లోపల పోతీఫర్ భార్య కన్నేసి తనతో శయనించమని గొడవ చేస్తూ ఉంటే, నా వల్లగా తల్లి దండం పెడతాను, దేవుడు చూస్తాడని పారిపోతే పట్టుకొని నింద వేసింది. మానసికంగా ఎంత కృంగిపోయాడో ఆ నిందకి, ఎంత నలిగిపోయాడో. అక్కడి నుంచి చెరసాలలోనికి వచ్చాడు. ఏ పాపం చేయని చెరసాలలోనికి వచ్చాడు. మానసిక శ్రమ, అదే సమయంలో శరీరపరంగా కూడా శ్రమ. చెరసాలలో ఖైదీగా, నేరస్తుడుగా. వీడొకడు కొత్తగా వచ్చాడు, ఈడేం పాడు పని చేశాడు, పాడు మొహోడు అనుకునే పరిస్థితి అనమాట. మరి ఇంకంతేగాని చెరసాలలో ఉన్న వాళ్ళు ఏం ఒకళ్ళ మొక్కలు చూస్తుంటారు, ఏం కనకారం చేశారు ఆయన అంటారు. అంటే దాని అర్థం ఏంది? పాడు మొహోడా, ఏం పాడు పని చేసేవరా అని. ఇప్పుడు యోసేపు చూసిన వాళ్ళు ఏమంటారు? ఇంకదే భాష. ఈడో పాడు మొక్కడు వచ్చాడు కొత్తగా, మనమే పాడు మొక్కలు, ఈడో పాడు మొక్కడు. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే, ఆ చెరసాల్లో ఉంటే ఎంత బాధ, ఎంత కష్టం. అంత బాధ, అంత కష్టాన్ని కూడా
అట్లా ఓర్చుకుంటూ యోసేపు ఉంటే దేవుడైన యెహోవా అక్కడ కూడా ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. చెరసాల నాయకుడికి కటాక్షము కలిగిస్తే చెరసాల అంతటి మీద అధికారిగా ఆశీర్వదించబడ్డాడు. చెప్పు, గట్టి స్తోత్రం చెప్పు, బెగ్గర స్తోత్రం చెప్పు. ఆయనను చెరసాల్లో ఉండటం అన్నది బాధే. ఖైదీలు కదా ఉండేది, తప్పు చేసిన వాళ్ళు కదా ఉండేది, దొంగతనం చేసిన వాళ్ళు కదా ఉండేది, నరహత్య చేసిన వాళ్ళు కదా ఉండేది, మోసం చేసిన వాళ్ళు కదా ఉండేది. ఏమీ లేని వ్యక్తి అక్కడ ఉంటుంటే అది బాధే కదా. అధికారం ఉన్నా కానీ హృదయంలో బాధ ఉంది. ఇందులోంచి బయటికి వెళ్తే పోకుండా చూస్తూ ఉన్నాడు. పిల్లంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ తదుపరి యోసేపుని తీసుకెళ్ళి ఫరో ఎదుట అట్లా నిలబెట్టాడు దేవుడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ విధంగా యోసేపు శ్రమలన్నీ కూడా 13 సంవత్సరాలు పొందాడు. ఎన్ని సంవత్సరాలు పొందాడు? 13 సంవత్సరాలు పొందాడు. 13 సంవత్సరాలు యోసేపు శ్రమ పొందటము, దేవుడైన యెహోవా ఆదరణ కలిగించటం. యోసేపు శ్రమ పొందటము, దేవుడైన యెహోవా ఆదరణ కలిగించడము, ఈ విధంగా పరంపర జరుగుతూ ఉంది. మనుషులు శ్రమ పెడుతూ ఉంటే దేవుడైన యెహోవా ఆదరిస్తూ ఉంటే, వాళ్ళ శ్రమ పెడుతూ ఉంటే దేవుడైన యెహోవా ఆదరిస్తూ ఉంటే, ఈ విధంగా 13 సంవత్సరాల పరంపర సహవాసులు నడుస్తూ ఉన్నాడు. తీరా తీసుకెళ్ళి చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు. ఈ ఒక్కొక్క శ్రమ యోసేపుకి ఎన్ని శ్రమలు అయితే ఉన్నాయో అన్ని శ్రమలు యోసేపు హెచ్చైన జీవితంలోకే ఉపయోగపడ్డాయి, కానీ యోసేపు పాతాళంలో దిగిపోవడం ఉపయోగపడలేదు. గట్టికి స్తోత్రం చెప్పు. ఒక నిచ్చెన వేసావు, ఆ నిచ్చెన మీద మెట్టు మీద మెట్టు ఎక్కుతూ వెళ్తావు, పైకి పోతా కిందకు వస్తావా? మీరేంత కింద పోయేటట్టున్నారు. 10 అడుగులు నిచ్చినంటే మెట్టు మీద మెట్టు ఎక్కుతుంటే 10 అడుగులు ఎత్తులోనికి అలాగ వెళ్తావు. 20 అడుగులు ఇచ్చినంటే 20 అడుగులు ఎత్తులోకి నువ్వు వెళ్తావు. ఇప్పుడు ఒక 20 అంతస్తులు బిల్డింగ్ ఉంది. 20 అంతస్తులకి మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే ఆడికి వెళ్తావు, 20 అంతస్తులకు వెళ్తావు. అంటే ఈ మెట్లన్నీ కూడా నువ్వు పైకి వెళ్ళటానికి ఉపయోగపడతాయో, నీకు వచ్చిన శ్రమలన్నీ కూడా నువ్వు పైకి వెళ్ళటానికే ఉపయోగపడేవి. దాని కొరకే దేవుడైన యేసయ్య ఉద్దేశించిన వ్యక్తి అయి ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో యోసేపులాగా నువ్వు నమ్మకం ఉంటే చాలు. యోసేపు ఎక్కడ నోరు జారినట్టు కానీ, చెయ్యి జారినట్టు కానీ, కాలు జారినట్టు కానీ, బ్రతుకు జారినట్టు కానీ లేదు. యోసేపు స్థిరంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ కాపాడుకున్న ద్వారా దేవుడైన యేసయ్య ఏం చేశాడంటే, యోసేపు ఆశీర్వాదాలన్నీ కూడా ఒక మనిషి పైకి వెళ్ళటానికి నిచ్చెనకున్న మెట్లు ఎలాగైతే ఉపయోగపెట్టుకున్నాడో, ఆ విధంగా ఆ శ్రమలన్నింటినీ యేసయ్య ఏం చేశాడంటే యోసేపుని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టడానికి ఉద్దేశించినవి. ఇప్పుడు అన్నలు శ్రమ పెట్టలేదు, ఇష్మాయేలుకు అమ్ముకోలేదు. ఐగుప్తులోనికి వస్తాడా? ఐగుప్తు దేశంలో ఫరో ప్రతిఫర దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రతిఫర భార్య ఆ వ్యక్తిని శోధించకుండా ఉంది అంటే చెరసాలనికి వస్తాడా? రాడు. చెరసాలకు వచ్చిన తర్వాత పాందాకుల అధిపతి, భక్షికారుల అధిపతి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఫరో దగ్గరికి వెళ్ళి, పాందాకుల అధిపతి ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటు చేసి నన్ను క్షమించు, నీ కల బావని చెప్పి ఈ దేశంలో ఎవరు లేరు, అయితే ఒకటి వాస్తవం, చెరసాల్లో ఒక వ్యక్తినోడు యోసేపు అని, ఆ వ్యక్తి నీ కలబావని చెప్పగలడు అని అక్కడ యోసేపు కనుక రాకపోతే చెప్పేవాడే కాదు, అక్కడి నుంచి సింహాసనం ఎక్కేవాడే కాదు. గట్టి స్తోత్రం చెప్పు. దేవుడని యెహోవా యోసేపుకి సింహాసనం ఇవ్వాలని ఎప్పుడో దర్శనంలో చూపించాడు. గట్టి స్తోత్రం చెప్పు. ఎప్పుడంటే ఒక 13 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం? 13 సంవత్సరాల క్రితం. 13 సంవత్సరాల క్రితం పొలంలోకి వెళ్ళి పొలాలన్నీ మూట కట్టుకున్నారు, పనులు మూట కట్టుకున్నారు. వీళ్ళు మొత్తం కలిపి ఎంతమంది అంటే 12 మంది. ఎంతమంది? 12 మంది. ఒకడు బుడ్డోడు ఇంటికాడ ఉన్నారు, పొలంలో 11 మంది ఉన్నారు. 11 మంది పనులు కడితే 10 పనులు వచ్చి యోసేపు పని ఎదురు సాగిల పడ్డాయి. గట్టికి స్తోత్రం చెప్పు. అంటే ఇప్పుడు యోసేపుని ఏం చేయాలనుకున్నాడు? దేవుడైన యెహోవా ఒక మహారాజు స్థానంలో ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మహారాజు స్థానంలోకి రావడానికి దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన ఆ క్రమం ఏంటంటే శ్రమల మార్గము. గట్టి స్తోత్రం చెప్పు.
శ్రమల మార్గం, కష్టాల మార్గం, నిందల మార్గం, అవమానాల మార్గం, ఇబ్బందుల మార్గం, కన్నీల మార్గం అది. ఆ శ్రమల, కష్టాలు, నిందలు, అవమానాలు, కన్నీల మార్గంలో ఉన్న యోసేపును తీసుకునేసి సింహాసనం కూర్చోబెడితే బ్రతుకు దినములన్నిట కష్టం, బాధ, శ్రమ, నింద, అవమానం, కన్నీళ్లు అన్నవి లేవు యోసేపు జీవితంలో. చెప్పు గట్టిగా సోదరు చెప్పు. 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, బాధపరచబడ్డాడు, నిందల అవమానం పొందుకున్నాడు, ఏడ్చాడు. 30వ ఏట నుంచి చనిపోయేంత వరకు యోసేపు కష్టం, బాధ, నింద, అవమానం, శ్రమ అన్నది లేదు. సుఖవంతమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, ధనభోగాలతో వర్ధిల్ల భాగ్యం యేసయ్య ఇచ్చాడు. కావాలా నీకు? కావాలా నీకు? కావాలా నీకు? శ్రమల్లో యోసేపులాగుండు, యేసయ్య నిన్ను దీవిస్తాడు. యేసయ్య ఎంత గొప్పోడండి, ఎంత గొప్పోడు. ఒక బుడ్డోడిని ఒక ఐదంతస్తుల బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి నుంచోబెట్టు, ఏమవుతాడు? దబేలను పడతాడు. నువ్వు తీసుకెళ్ళి పెడితే దబేలను పడతాడు. వాడంతటికై వాడు 5 అంతస్తుల స్టేర్లు, పై స్టేర్లోకి వెళ్ళిన తర్వాత పాడడు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. కారణం ఏంటి అంటే 5 అంతస్తుల స్టేర్లోనికి వెళ్ళాలంటే కింద నుంచి పైకి రావాలంటే కొంత టైం పట్టింది. ఈ టైం పట్టేటప్పటికి ఏం జరిగింది? అనుభవం వస్తుంది. ఏమొచ్చింది? అనుభవం వచ్చింది, జ్ఞానం వచ్చింది, మెలుకులు వస్తాయి. ఈ అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా, మెలుకుల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత కింద పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. గట్టి స్తోత్రం చెప్పు. యోసేపుని వెంటనే తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టవచ్చు యేసయ్య, కానీ దాన్ని ఊరకనే పోగొట్టుకుంటాడు. యోసేపుని శ్రమలు మారకుండా తీసుకుని వచ్చేవనుకో, ఆ సింహాసనం ఎక్కిన కానిసి చనిపోయేంత వరకు ఆ సింహాసనం పోగొట్టుకోడు. మీకు ఉదాహరణకు ఒక మాట చెబుతా. గాడిదలు కాసుకునే సౌలుని తీసుకొచ్చి సింహాసనం మీద అటు కూర్చోబెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? కూర్చోబెడితే ఆ సింహాసనం విలువ తెలియక సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, పక్కింటిడికి పోగొట్టుకున్నాడు. దేవుడైన యెహోవా సౌలు కుటుంబానికి దాన్ని స్థిరపరచాలనుకున్నాడు. దాన్ని ఏం చేసిన? పక్కింటికి అట్ట పోగొట్టుకున్నాడు. దావీదుకు ఆ సింహాసనం వచ్చింది. దావీదుకు ఆ సింహాసనం వచ్చిన స్థితి తెలుసు. ఏం తెలుసు? గొర్రెల మేపుతుంటే సింహం వస్తే దాని మీద కలబడ్డాడు. గొర్రెల మంద మీద ఎలుగుబంటి మీద కలబడి తన యొక్క ఏం చేశాడు? గొర్రెల మందను కాపాడుకున్నాడు. కష్టం ఏందో తెలుసు, బాధ ఏందో తెలుసు, శ్రమ ఏందో తెలుసు దావీదుకి. కాబట్టి దావీదు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో అంచెలంచెలుగా వర్ధిల్లుతా వచ్చాడు. సింహాసనం వెంటనే తీసుకొని రాలా. సౌలు చేత తర్రం పడతా ఉన్నాడు. ఎన్ని ఏళ్ళు? 40 ఏళ్ళు. యేసు రక్తమే జయం. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. 40 ఏళ్ళు సౌలు పరిపాలన చేస్తుంటే 40 ఏళ్ళు సౌలు పరిపాలన చేసినంత కాలము కూడా దావీదు జీవితం అరణ్య ప్రాంతమే. కష్టం, బాధ, శ్రమ, కన్నీళ్ళు అట్లా విడుస్తూ ఉన్నాడు. అట్లాగా శ్రమలు మార్గకుండా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే, సౌలు చనిపోయిన తర్వాత సౌలు సింహాసనం మీద దావీదును కూర్చోబెడితే, దావీదు బ్రతుకు దినములంటే కూడా ఆ సింహాసనం నుంచి పక్కకు పోయింది లేదు, ఆ సింహాసనాన్ని పోగొట్టుకుంది లేదు. ఆ సింహాసనంలో యేసుక్రీస్తు కూర్చునే భాగ్యం సంపాదించుకున్నాడు దావీదు. స్తోత్రం చెప్పు గట్టిగా, దగ్గర స్తోత్రం చెప్పు, 2 సార్లు స్తోత్రం చెప్పు. నీకు వచ్చే ఆశీర్వాదాలు చాలా విలువైనవి, నీకు వచ్చే దీవెనలు చాలా విలువైనవి, నీకు వచ్చే పరలోక రాజ్యం చాలా విలువైనది. నీకు వచ్చే ఏదైనా కానీ సమస్తము, ఏదైనా కానీ పరలోక రాజ్యం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, దీవెనలు కావచ్చు, మేలు కావచ్చు, ఉపకారాలు కావచ్చు, ఏవైనా కానీ చాలా విలువైనవి కనుక అవి నీ యొద్ద నుంచి తొలగిపోకుండా స్థిరంగా నువ్వు కాపాడుకుంటూ వాటిలో వర్ధిల్లాలని
వర్ధిల్లాలనే యేసయ్య ఏం చేస్తాడంటే కొన్ని శ్రమల గుండా నిన్ను తీసుకెళ్తూ ఉంటాడో ఆ శ్రమల మార్గంలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు నమ్మకంగా జీవించు, నీ జీవితము ఆహ్లాదకరమైనదిగా మార్చబడుతుంది, ఆనందకరమైనదిగా మార్చబడుతుంది, ఉల్లాసంతో నింపడిగా మార్చబడుతుంది, సుఖభోగాలతో వర్ధిల్లేదిగా ఉంటుంది. యోసేపు సింహాసనం మీద కూర్చున్న నాటి నుంచి చనిపోయేంత వరకు కష్టము, బాధ, నింద, అవమానం, కన్నీళ్లు, దుఃఖం, వేదన అన్నది లేదండి. రాజభోగంతో వర్ధిల్లుతా ఉన్నాడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. బ్రతుకు దినములన్నిటను శ్రమలలో మనం నమ్మకం ముందుకు వెళ్తుండలే. అందులో మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉండేలే. కానీ దేవుడైన యేసయ్య ఏం చేసిండే గొప్ప అధికారి. యోసేపు ఐగుప్తు దేశమైన ఎంత గొప్ప అధికారం అంటే యోసేపు సెలవులను చెయ్యి కదిలించిన కాలు కదిలించకుండా వీలు లేదు. యోసేపు సెలవు ద్వారానే చెయ్యి కాలు కదిలించాలన్నా కానీ అంత పవర్ఫుల్ అధికారం ఇచ్చి దేశాన్ని తన బ్రతుకు దినాలంట పరిపాలించే భాగ్యాన్ని కలిగించాడు. 10 మంది అన్నలో యోసేపు పాదాల దగ్గర సాగిల పడితే యోసేపు ఒక్కసారి తన బాల్య దినాల్లో దేవుడైన యెహోవా ఇచ్చిన దర్శనాన్ని గుర్తు చేసుకొని ఆయన ఆరాధించుకున్నాడు. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరకు స్తోత్రం చెప్పు, 2 చేతులకు స్తోత్రం చెప్పు. నేను తలగా ఉంచాలని కోరుకున్నాడు యేసయ్య, నేను శిరస్సుగా ఉంచాలని కోరుకున్నాడు యేసయ్య, ప్రజలను తీసుకొచ్చి నీ పాదాల ముందు సాగిల పడేట్లు చేయాలనుకున్నాడు యేసయ్య. నీ సెలవు లేకుండా ఏది జరగకుండా ఉండాలని నిన్ను దీవించాలని కోరుకుంటూ నీ శ్రమలు ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లంగి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు వచ్చే శ్రమల్లో యేసయ్య ఉండి వాటన్నిటినీ మనం హెచ్చింపబట్టడానికి వాటిని ఆశీర్వాదాలుగా దీవెలుగా మారుస్తూ ఉన్నాడు. అందుకే అన్నలు వచ్చి అంటారు, నీకు కీడి చేసాం కదయ్యా, మాకు కీడి చేయొద్దు, నాన్న చచ్చిపోయాడు కదా, ఒక నువ్వు సంపుతోని భయం పడుతుందంటే యోసేపు మాట అన్నాడు, మీరు కీడికే ఉద్దేశించారు కానీ నేటి దిన ముందు బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. నీ శ్రమలన్నీ నువ్వు ఎత్తైన స్థానంలో హెచ్చించబడి ఒక మహారాజులకు వర్ధిల్లటం కోసమే అవి అనుమతించబడ్డాయి. ఒక సణుగుతున్నావా నీ శ్రమల్లో దేవుని, గొణుగుతున్నావా నీ శ్రమల్లో దేవుని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నావా, జాగ్రత్త సుమా. మన నోటిని, మన క్రియలను, మన ఆలోచనలు మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు వచ్చే సమస్యలను పోగొట్టుకోకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములో శ్రమ కలుగును. చాలు. ఇదిగో మీలో కొందరిని సైతాను శోధించబోతూ ఉన్నాడు, 10 దినముల్లో మీకు శ్రమ కలుగును. అంటే చెరసాల్లోకి వెళ్ళిపోతారు. ఏంటి ఆ చెరసాల? ఎందుకు వాళ్ళకి శ్రమ? స్మరణ అనే సంఘం ఉంది. ఆ సంఘంలో కొన్ని శ్రమలు వచ్చాయి. ఎందుకు శ్రమలు వచ్చాయి? యోసేపుకి ఎందుకు శ్రమలు వచ్చినాయి? హెచ్చైన జీవితంలోకి వెళ్ళటానికి. వీళ్ళకి ఎందుకు శ్రమలు వచ్చాయి? చదవండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. రోమపత్రిక చదువు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమందు సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చాలు. గమనించండి, ఈ స్మరణ సంఘానికి ఇచ్చిన ఉపదేశం ఏంటంటే, యూదుడైన వాడు బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, ఆంతర్యమందు సున్నతి చేయబడిన వాడు యూదుడు. కారణం చదువు. మరియు అన్నాడు అక్కడ కింద చదువు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునది. గట్టి స్తోత్రం చెప్పండి. సున్నతి 2 రకాలు. బాహ్య సున్నతి ఉంది, అది మనుషులు చేస్తారు. ఆంతర్య హృదయ సున్నతి ఉంది, అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. గట్టికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ జరిగేది? హృదయం మందు ఎవరు చేస్తారు సున్నతి? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. హృదయమందు సున్నతి జరగకుండా బాహ్యమందు సున్నతి జరగటం వలన ఉపయోగం లేదు. బాహ్యమందు జరగకపోయినా హృదయమందు సున్నతి జరిగితే చాలు, ఆ వ్యక్తి యూదుడు.
గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. ఈ రెండింటి తేడా ఏంటంటే బాహ్యమందు సున్నతి జరగటం వలన హృదయం మారదు కాబట్టి మనిషి పాపంలోనే జీవిస్తాడు. హృదయమందు సున్నతి జరగటం వలన ఈ పాపం అన్నది హృదయం నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోకం పాపులు పోతారా, పరిశుద్ధులు పోతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే హృదయ శుద్ధి గలవారని వారు దేవుని చూచెదరు అని. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధులు పరలోక రాజ్యం వెళ్తారు, అంటే పరిశుద్ధులు పరలోక రాజ్యం వెళ్తారు. అయితే పరిశుద్ధాత్మల హృదయంలో సున్నతి జరగాలి. ఏంటంది? హృదయంలో ఉన్న పాపమంతా, చెడుగంతా, మలినమంతా, మురికంతా, మడతంతా, మచ్చంతా కూడా బయటికి హృదయం నుంచి బయటికి పంపించి యేసు రక్తమందు హృదయమంతా కడిగి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి వాక్యంతో పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడి ఒక వ్యక్తి ముందు కొనసాగుతూ ఉంటే ఆ వ్యక్తి చూడముచ్చటగా ఉంటాడు, పరలోక రాజ్యం అట్లా వెళ్ళిపోతాడు. గట్టి స్తోత్రం చెప్పు. ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే బోరు, పోత కొంతమంది తీసుకెళ్తారు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. ఇప్పుడు హృదయమందు సున్నతి జరగకుండా కేవలం బాహ్యమంది సున్నతి జరగటం వలన హృదయం మారలేదు కనుక చెడుందులో ఉంది కాబట్టి వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ బోధ స్మరణలో ఉన్న సంఘస్థులకి అందించబడింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బోధలో నిలబడ్డారు, ఇంకంతే, ఈ బోధలో నిలబడ్డారు. అయితే యూదులు వచ్చి ఏం చేశారంటే, బాయ్ మీరు యేసు ప్రభు రక్తమందు కడగబడ్డాం, పరిశుద్ధాత్మ పొందాం, వాక్యాన్ని పొందుకున్నాం, మేము మా దేవుని యొక్క మార్గంలో ఉన్నాం, కానీ పరలోక రాజ్యం పోతా అనుకున్నారు, అది ఎంత వట్టిదే. ఇప్పుడు బాహ్యమందు గారు మీరు సున్నతి చేయబడితే అప్పుడు పరలోక రాజ్యం వెళ్తారు, బాహ్యమందు సున్నతి లేకుండా పరలోక రాజ్యం బోరు అని యూదులు అంటారు. వీళ్ళంటారు బాహ్యమందు సున్నతి కాదు, ఆంతర్యమందు పరిశుద్ధాత్మ ద్వారా జరిగే సున్నతి. కారణం ఏంటంటే హృదయమందు జరిగిన సున్నతి ద్వారా మనిషి పరిశుద్ధంగా జీవిస్తాడు, కానీ బాహ్యమందు జరిగిన సున్నతి ద్వారా మనుషులు పరిశుద్ధంగా జీవించలేడు. కాబట్టి మేము తీసుకున్న ఈ శ్రేష్టమైన రక్షణ అనేది స్థిరమైంది, మేము పరలోక రాజ్యంలో ఉంటాం కాదా అంటారు. అవునా అంటారు వీళ్ళు. ఎవరైతే మారు మనసు పాప క్షమాపణ బాప్తీసం తీసుకున్నారో, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వారితో సమానము. పాపముల విషయమై చనిపోయిన మనము ఇంకా పాపం ఎలా చేయదుము? యేసుక్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలో పాలుపుములు పొందాము అని గట్టి స్తోత్రం చెప్పు. ఇప్పుడు మీరు సచ్చినాళ్ళ బతికినాళ్ళ మాట్లాడండి, బతికినాళ్ళు సచ్చినాళ్ళేనా? మరి నిన్నెవడు చంపుతాడు? నిన్నెవడు చంపుతాడంట? యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, యేసుప్రభు చర్చికి వెళ్ళినా ఇంకెక్కడి నుంచి అని చెప్పు అని ఎవడన్నా వచ్చాడు అనుకో, యేసుప్రభు దేవుడు, ఆయన చర్చికి నేను వెళ్తాను చెప్పు. అట్ట కాకుండా ఎందుకు వచ్చిన శ్రమరా బాబా, ఆడేదో కొడతాడా, తిడతాడా, చేస్తాడా, చంపేస్తాడంట, ఆ యేసుప్రభు దేవుడు కదా చర్చికి వెళ్ళను అన్నావు అనుకో, జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. చెప్పనండి, జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. ఆ శ్రమలో నిలబడ్డావు అంటే ఆ శ్రమలు నిన్నేం చేస్తాయి? ఆయన నీతో పాటు ఉన్నాడు. ఆ మరణం నిన్నేం చేస్తుంది? ఆయన నీతో పాటు ఉన్నాడు. మరణాన్ని జీవంగా మార్చే దేవుడైన, గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. కీడుని మేలుగా మార్చే దేవుడైన, గట్టి స్తోత్రం చెప్పు. నిందల అవమానాలని ఘనతగా మార్చే దేవుడైన, గట్టిగా స్తోత్రం చెప్పు. నీకున్న అపాయం అంతా క్షేమకరమైన స్థితిలో మార్చే దేవుడైన. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు వాళ్ళ జోలికి వెళ్ళమాక అన్నాడు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రైస్తవుడు అనబడిన ఏ వ్యక్తి అయినా నిద్రపోతున్న సింహం లాంటి వ్యక్తి. కాబట్టి పిల్లమైన మనం అలాంటి వ్యక్తులమైన మనం దడుచుకోవచ్చా? కొడతానంటే దడుచుకోవచ్చా? తిడతానంటే దడుచుకోవచ్చా? శరసాల వేస్తానంటే దడుచుకోవచ్చా? సంపుతానంటే దడుచుకోవచ్చా? ఏం చేయాలా? చచ్చాడు, ఎప్పుడో చచ్చాడు. అబ్రహాం వ్యక్తి 20 సంవత్సరాల కింద చచ్చిపోయాడు. ఏమవుతున్నా బాబు నువ్వు చంపటానికి? గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. క్రైస్తవుడిని ఎవడు ఏమీ చేయలేడు. కారణం ఏంటంటే వాళ్ళ బలమంతా యేసయ్యే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ బలమంతా ఏంది? అంతే. ఇంకా మన బలం డబ్బులో లేదు, మన బలం అధికారంలో లేదు, మన బలం మంది బలంలో లేదు, మనకున్న కంట్రోల్ బలం ఏమీ లేదు, కానీ మన బలమంతా యేసయ్యే. అయితే నీకై నువ్వు భయం పుట్టి జారిపోతే చేసేది ఏమిలే. పోకూడదు, అటు జారిపోకూడదు. ఏం చేయాలా? నిలబడాలి. ఇంకంతే. యేసు క్రీస్తే దేవుడు అబ్బాయి, ఆయన చర్చికి వెళ్తున్న అబ్బాయి, ఆయన ఆరాధించుకుంటున్న అబ్బాయి, ఇంకంతే. నిందల, అవమానాల, శరసాల, దెబ్బల
అవన్నీ ఆశీర్వాదాలుగా చేసి యోసేపుని ఎలా వర్తిలేసి అలా వర్తిలు చేస్తాడు. ఇంకంతే. మరణమా అస్సలు జీవ కిరీటివే కదా. గట్టి స్తోత్రం చెప్పు. మరణం రావాలి కానీ అది జీవ కిరీటి మీద మరణం రావాలి కానీ అది యేసు ప్రభువుతో పాటు ఆయన ప్రక్కన ఆయన సింహాసనం కూర్చునే భాగ్యం. అది ఎవరి సింహాసనమేనా? ఎవరి సింహాసనమేనా? చూస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. బా, ఏం భాగ్యం అండి బాబా, ఏం భాగ్యం. ఎంతమంది అయితే కన్నీళ్ళు విడుస్తున్నాను, క్షమించయ్యా అని రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నాలోనికి మీరు వచ్చి నన్ను పరిశుద్ధంగా జీవింపజేయి అంటున్నారు. బిడ్డలందరూ క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధంగా జీవించే భాగ్యం దయచేయండి. వారి బిడ్డలను దీవించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధంగా జీవించే భాగ్యం దయచేయండి. బిడ్డలను కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ నీ సన్నిధిలో భయము అన్నది లేకుండా అపాయాలు తప్పించబడి ఒంటరితనాల్లో నీ సన్నిధిలో శ్రేష్టమైన నీ చేత ఆశీర్వదించబడి నీ తోడును పొందుకొని వర్ధిల్లే భాగ్యం, ఏ భయం లేకుండా ప్రశాంతంగా జీవించే భాగ్యం బిడ్డలందరికీ దయచేసి మీ నామకే మాయం తెచ్చుకోమని, మీరే మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు నాగూరా, మాది నసరాపేట. నా ఒంటి నిండా ఎలర్జీ వచ్చింది. ఆయుర్వేద దగ్గరికి వెళ్ళాము, మందులు తీసుకున్నాం. అయినా కానీ వెళ్ళి తెచ్చుకొని వేసుకున్నా కానీ తగ్గలేదు. ఇది అసలు ఇక్కడికి రాకముందు అసలు ఎలా ఉందంటే నా ఒంటి నిండా ఫుల్గా నా మొహం తప్ప అన్ని చోట్ల ఎలర్జీ ఉంది. మొత్తం అసలు నాకు నిద్ర పట్టేది కాదు. అసలు ఎంత బాధపడేదాన్నో, ఎప్పుడు తగ్గిద్దా దేవుడా అని ఎన్ని మందులు వాడినా అసలు తగ్గలేదు. ఎంత ఏడ్చాను, నిద్ర కూడా పట్టేది కాదు. ఒంటి నిండా పెట్టెలు వేసుకొని తగిలేసుకున్నా, అంత బాధ ఉంది. ఆదివారం ప్రేయర్ చేయించుకున్నాను. అలానే 5 ఆదివారాలు వచ్చాను. ప్రేయర్ తీసుకున్నాక రాసుకున్నాను. ఇది అసలు ఇక్కడికి రాకముందు అసలు ఎలా ఉందంటే నా ఒంటి నిండా ఫుల్గా నా మొహం తప్ప అన్ని చోట్ల ఎలర్జీ ఉంది. మొత్తం అసలు నాకు నిద్ర పట్టేది కాదు. అసలు ఎంత బాధపడేదాన్నో, ఎప్పుడు తగ్గిద్దా దేవుడా అని ఎన్ని మందులు వాడినా అసలు తగ్గలేదు. ఎంత ఏడ్చాను, నిద్ర కూడా పట్టేది కాదు. ఒంటి నిండా పెట్టెలు వేసుకొని తగిలేసుకున్నా, అంత బాధ ఉంది. అయినా కానీ ఇక్కడికి వచ్చి 5 వారాలు వచ్చాను. వచ్చినాక పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ ఇచ్చినాక రాసుకుంటా ఉన్నాను, ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చినాక నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఇద్దరికి బట్టలు వేసుకోవాలన్నా కూడా అసలు వేసుకునేది కాదు. బయటకు కనిపిస్తే అందరూ అసహించుకున్నారని అనుకునేదాన్ని. ఫుల్గా బురక వేసుకొని తిరిగేదాన్ని. అసలు ఎంత బాధపడేదాన్ని. నలుగురిలో తిరగలేక, ఎవరింటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండేదాన్ని. ఎక్కడ కూర్చోలేక, ఎటు వెళ్ళలేక ఎంత కష్టపడేదాన్ని, ఎంత బాధపడేదాన్ని. ఇక్కడికి వచ్చినాక ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వస్తూ ప్రేయర్ ఆయిల్ రాసుకుంటా పాస్టర్ గారు బాగా ప్రేయర్ చేశారు తగ్గిపోవాలని. చాలా బాగా తగ్గిపోయింది. చేతులకి కాళ్ళకి అసలు ఒంటి అసలు ఏం లేదు. ఇప్పుడు నేను మంచి బట్టలు వేసుకొని నలుగురిలో మంచిగా తిరగలుగుతున్నాను. ఇప్పుడు చిన్న సాక్ష్యాన్ని కాపాడి దీవించమని ప్రార్థనా అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.